సో మిథునం జనరలైజ్డ్గా ఇందాక చెప్పిన రాసెస్లో కొంచెం ఫికిల్ మైండెడ్ రాసెస్లో మిథున రాసి ఉంటుంది. సో ఫికిల్ మైండెడ్ అంటే వీళ్ళకి ఎట్లా చెప్పాలంటే ప్రాపర్ స్టెబిలిటీ చాలా లాంగ్ టర్మ్ దాకా రాదు. ఈవెన్ హీ ఈజ్ ఏ డాక్టర్ అనుకో ఇంకోటి అనుకో మైండ్ స్టెబిలిటీ ఉండదు. స్థిమితం అనేది లేదని జీవితాలు కొన్ని ఉంటాయంటాం కదా. కోట్లన్నా సంపాదించడం ఆయన నీకు స్థిమితంగా ఉండరు, ఒక్కరోజన్నా కడుపు నిండా భోజనం చేయరో కుదురుగా అంటాం కదా. అలా అలా తిరక్కని చెప్తుంటారు కదా. ఈ అలాగలా తిరిగే చక్ర రాచలే ఈ మిథునం. ఒక్క దగ్గర కుదురుగా ఉండడు. ఇది గురువింద గంజలు ఎక్కడి నుంచి అక్కడికి అలా తిరుగుతూ ఉంటారు కదా. అంటే ఎక్కడ కుదురు ఉండదు. నువ్వు డాక్టర్గా, నువ్వు పెద్ద ఐటీ ఇంజనీర్గా, ఇంకోటిగా ఆ ప్రొఫెషన్ కాదని ఇంకోటి కాదని ఇంకోటి, ఇలా ఎడిక్షన్స్ కూడా అలవాటు పడే ఛాన్సెస్ మిథునానికి ఎక్కువగా ఉంటాయి. చాలామంది ఇందులో ఇన్స్టెబిలిటీ వల్లే పోతుంది లైఫ్. చాలామందికి ఇన్స్టెబిలిటీ డెసిషన్స్ తీసుకుంటారు, ఫికిల్మెంట్ డెసిషన్స్ తీసుకుంటారు. ఈ కొత్త సంవత్సరం ఎలా ఉంటుంది? అంటే ఈ నేచర్ ఇది ఎందుకు చెప్తుంటే ఈ నేచర్కి సంబంధించి ఇప్పుడు గురుడు 2వ స్థానానికి రాబోతున్నాడు. జనరల్గానే మిథునం ఎలా ఉంటుంది అంటే ఏమీ లేనప్పుడే పీక్ పొడి చేస్తాం అన్న ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. ఓకే, పెళ్లి చేసేసుకున్న తర్వాత మనం మిస్ అయిపోయిన జాహ్నవి కపూర్ నుంచి చేసుకుందాం అసలు దీన్ని చేసేసుకుని అనుకుంటారు. వీళ్ళకి ఎప్పుడు కూడా సెకండ్ ఆప్షన్ ఇది బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది. రైట్. అయితే ఇప్పుడు ఎలా ఉంది ఈ సంవత్సరం? ఎలా ఉంది ఈ సంవత్సరానికి వచ్చినోడికి దశమాధిపతి, అందుకనే నేను పెళ్ళి ఎందుకని సప్తమాధిపతి గురుడు కదా. తర్వాత ఏమో దశమాధిపతి కూడా వీళ్ళకి గురుడు అవుతున్నాడు. వీడు 2వ స్థానానికి వచ్చి కూర్చున్నాడు కదా. వీడు ఎవరుండే సూపర్గా ఇంక పొడి చేద్దాం, ఇంక మనదే టైం ఇది, ఈ సంవత్సరం కుమ్మేద్దాం, గురుడు 2లోకి వచ్చాడు, ఈ వీడియో చూసిన మనం సూపర్ అంటున్నాడు అని అనుకున్నాను. సూపర్ ఏం కాదు బాబు, నువ్వు ఏడాది మామూలే. ఎందుకంటే నీకు 10వ స్థానంలో శని నడుస్తున్నాడు. పైగా 2027 నుంచి శని నీ లగ్నాన్ని చూస్తాడు. కొంచెం జాగ్రత్తగా లేకపోతే నీకు అన్ని ట్రిమ్స్ కట్ చేస్తారు. సో మిథునం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గురుడు ఉన్నాడు 2వ స్థానం, నీకు ఏం చేస్తాడు? ఫేమ్ ఇస్తాడు. ఫస్ట్ ఫేమ్ వస్తుంది, కీర్తి వస్తుంది, ఇలాంటివన్నిటికీ కూడా రావడానికి అవకాశం ఉన్నదే. అయితే ఒకటే ఇందులో 2, ఏ విషయం అన్నా మిథునం వాళ్ళకి నేను చెప్పే ఏ విషయం చేసినా సప్తమాధిపతి ధనస్థానంలో ఉన్నాడు. పెళ్ళానికి చెప్పి చేయండి పెళ్ళైన వాళ్ళు. మిథున రాశి వాళ్ళ? ఎందుకంటే మిథునం ఎలా ఉంటుంది అనుకున్నా ఊరంతా తెలిసాక ఇంట్లో తెలుస్తుంది. అంటే అమ్మాయి అయితే హస్బెండ్ చెప్పి చేయాలి. ఎందుకంటే మిథునం అంటే గాసిప్ రైటర్స్. ఓహో, ఇలియాని ఎంత అడ్రస్ చేసుకుంది, మహేష్ బాబు యాక్ట్ చేయడం, ఇలాంటివన్నీ ఈ మాస్ కమ్యూనికేషన్స్ ఉంటాయి కదా. అంటే అన్ని మాస్ కమ్యూనికేషన్ ఎన్ని గాసిప్. మోడీ ఎక్కడికి వెళ్ళాడంటే దుబాయ్ తగలబడిపోతుందండి. రూమర్స్ మీద బాగా ఇంట్రెస్ట్. అంటే వీళ్ళు గాసిప్ రైటర్స్. అంటే ఒకళ్ళ ఇంట్లో మనం అంటాం కదా, చిన్నప్పుడు అనేవాళ్ళం కదక్క ఏంటది బీబీసీ అని, ఎక్కడ ఎన్ని పాపుతుంటాయి అనమాట. తర్వాత ఆలీగడ్లాగా పూజలు అలా ఇసిరి చేసేస్తుంటారు, పూలు వేసేసి పొలం అని. దీనికి చంద్రుడు సెకండ్ హౌస్లో ఉంటాడు కదా. సో వీళ్ళకి ఏంటంటే ఇన్స్టెబిలిటీ ఆఫ్ మనీ, ఇన్స్టెబిలిటీ ఆఫ్ కెరియర్లో ఎక్కడ తర్వాత ఇంకోటి ఏంటి, రాహు నక్షత్రం ఉంటుంది ఇందులో. అరుద్ర విపరీతమైనటువంటి కోరిక, ఆశ, ఇంక నువ్వు ఎండ్లెస్ డిజైర్, భయంకరమైన డిజైర్, ఇంకా మామూలు డిజైర్ కదా. అది ఎడిక్షన్స్లోకి వెళ్ళారనుకో వీళ్ళు. ఇంక బాటిల్సే అమ్మితే ఇల్లు గడించుకోవచ్చు, ఆ రేంజ్లో ఉంటుంది మీద. అందుకని ఈ సంవత్సరం 2వ స్థానంలో గురుడు వస్తున్నాడు కాబట్టి సప్తమాధిపతి 2వ స్థానానికి వస్తున్నాడు. ప్రతి విషయం పెళ్ళానికి చెప్పి చేయాలి, కనీసం లేదా మొగుడు కన్నా చెప్పి చేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ధనం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు భార్యకి ముందుగా చెప్పు, సలహా తీసుకో, లేదా భర్తకు చెప్పు, ముందుగా సలహా తీసుకో. ఇప్పుడు వస్తుంది ధనం అనేది. తన కుటుంబ వాక్ స్థితుల్లో గురుడు వచ్చి కూర్చున్నాడు, సప్తమాధిపతి కూర్చున్నాడు. అంతేగాని నువ్వు ఉద్ధరించేస్తావు కాదు నాయన. అంచేత నీకు ఆల్రెడీ కుదరలేదని సంగతి ఇందులో క్లియర్గా అర్థమవుతుంటుంది మిథునానికి. సో ఇంట్లో చెప్పేశారన్న ఒకటే. 10వ స్థానాధిపతి 2వ స్థానంలోకి వస్తున్నాడు. కేవలం ఇంతకు ముందులా కాకుండా ఈ వీడియో చూసిన తర్వాత 10వ స్థానం అంటే నీ ఆఫీస్ పాలిటిక్స్ని తీసుకొచ్చి ఇంట్లో చెప్పుకో. ఇంట్లో చెప్పనంతసేపు కూడా నీకు ధనం ఉన్నట్టే. ధనం ఎందుకు? ఇది మనశ్శాంతం ఉన్న, అందుకని అంటాను మనశ్శాంతం ఉన్న చోట ధనం ఉంటుందని చెప్పేసి, లక్ష్మి ఉంటుందని. సో ఆ ఉద్దేశంతో ఆఫీసులో జరుగుతున్న పాలిటిక్స్, ఎందుకంటే 10వ స్థానంలో శని కదా, నానా చెత్త ఏరుకొచ్చి ఇంట్లో ఉన్న ఈ గురుడిని జడగొడుతుంటాడు. అందుకని అలా కాకుండా కొంచెం అలాంటి పొల్యూషన్స్ కాకుండా ఏదైనా ప్లాన్ చేసుకో. 2వ స్థానం అంటే కాలపురుషులకు 4వ స్థానం అవుతుంది కాబట్టి ఇల్లు కొనుక్కోవడానికి ప్లాన్ చేసుకోండి. ఫారెన్ ల్యాండ్స్ దశమాధిపతి అంటే మీనరాశి అధిపతి అవుతాడు కాబట్టి 2వ స్థానంలో ఉన్నాడంటే డాలర్ సంపాదించే యోగం. కానీ నేను కలలు కనమని చెప్తలేదు. వీళ్ళంతా డ్రీమ్ వరల్డ్లో ఉంటారు. వీళ్ళంతా మిక్సింగ్ చేసి కొంచెం చాలా ఫ్యాన్సీస్ ఉంటాయి మీద. ఇందాక మీరంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. మన వైజాగ్ కపుల్ ఉన్నారు కదా, నిషా వైఫ్ అండ్ హస్బెండ్, నిషా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అందులో జోక్ ఉంటుంది ఏంటంటే, అంటే మీరు అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇది జస్ట్ సరదా కాసేపు నవ్వుకోవడానికి, కొత్త సంవత్సరంలో ఎవరి కష్టాలు వాడికే ఉన్నాయి కాసేపు నవ్వుకుందామని. ఏంటంటే నిషా అంటుంది, ఏంటి నిన్న మీ ఆఫీస్లో ఈ అమ్మాయి వచ్చిందా, మీ ఇద్దరు కలిసి లంచ్కి వెళ్ళారంట బయటికి అని అంటుంది. అవును అంటే చెప్పలేదే అంటుంది వైఫ్. నువ్వే కదా అన్న ఆఫీస్ విషయాలు ఇంటి వరకు తీసుకురావద్దని అంట. నిషా గారు మిమ్మల్ని తలుచుకున్న ఈ రోజు నేను నిజంగా అలాగా ఇలాంటి విషయాలు దాచమని కాదు, ఆఫీస్ అంటే ప్రాపర్ అఫీషియల్ వర్క్స్ అని. సో అమ్మాయితో లంచ్కి వెళ్ళడం, డిన్నర్కి వెళ్ళడం ఇవి దాచమని కాదు. నో 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 ఈ వీడియో హైలైట్ అదే నిషా గారు వి మిస్ యూ రియలీ, దట్స్ సో నైస్. సో ఆఫీస్ విషయాలు ఇట్లా చెప్పొద్దండి ఇది అది
అది విషయం. నిషా గారిదే ఇది గ్రేట్ అంతా కపుల్దే. భలే కామెడీ ఉంటుందండి వాళ్ళిద్దరిది. అవును, చాలా బాగుంది. బాగుంటుంది నిజంగా. సో మిథునానికి సంబంధించి ఈ ప్రాపర్ లాగా ఉన్నది. సో మిథునానికి తృతీయ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి వాట్ ఎవర్ యూ డూ ఓన్ ఎఫర్ట్స్లో ఎవరున్నారు, నీ డిటాచ్మెంట్ ప్లానెట్, స్పిరిచువల్ ప్లానెట్, ఎమోషనల్ ప్లానెట్, మెడిటేషన్ ప్లానెట్. ఈ సంవత్సరం కలిసి రావాలంటే అన్నిటికన్నా ముందు ఒక్కసారి రవికి నమస్కారం చేసుకుని కనీసం 10 నిమిషాలు కూర్చొని స్థిమితంగా ఉండండి. మీ జీవితంలో లేనిదే స్థిమితమే. ఒక మెడిటేషన్ మాత్రమే తేగలదు. కేతు ఇన్ ద థర్డ్ హౌస్ మీకు ఆల్రెడీ ఓవరాల్గా చూసుకుంటే 9th హౌస్లో రాహు ఉన్నాడు. విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళకి బాగానే ఉంటుంది, నేను కాదనట్లే. కానీ దశమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి చాలా లేట్ ప్రాసెస్ ఉంటుంది. ప్రతిదానికి కంగారు పడిపోద్ది. ఏదైనా కన్సల్టేషన్ కట్టి ఏదో మాట్లాడుతుంటారు కదా, అలా కాకుండా కొంచెం టైం పడుతుంది. జాగ్రత్తగా ఉండండి. జూన్ నుంచి డిసెంబర్ లోపున అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శని వక్రించి నడుస్తున్నాడు. మీరు అప్లికేషన్లు వేసేసుకుని రావట్లేదని నానా చెత్త పూజలు చేసేసి కంగారు పడిపోవద్దు. మీకు ఈ అసలు అన్ని రాశులకి కలిపే చెప్తున్నాను కాబట్టి సరస్వతి లక్ష్మి కటాక్ష సిద్ధి హోమం అనేది ఈ సంవత్సరం ఉగాది తర్వాత రోజున చేయడం కొత్త జరుగుతుంది. సంవత్సరం మొదలైన నెక్స్ట్ డే. ఇది ఊరికి దీనికి ఉన్న పాజిటివ్నెస్ కాస్మిక్ ఎట్లా ఉంటుందంటే ఓన్లీ ఆఫ్టర్ 12 ఇయర్స్ ఒక్కసారి వస్తుంది యోగం. సో మీకు ధనస్థానంలో గురుడు రావాలంటే చాలా టైం పడుతుంది. సో అందువల్ల ప్రిపేర్ ఇట్. అండ్ వన్ మోర్ యాడ్ ఆన్ ఫర్ మీదను నేను ఇచ్చే టిప్, భార్య పేరు మీద కానీ ఏదైనా వ్యాపారాలు ఏమైనా స్టార్ట్ చేయాలనుకుంటే సుమా ఇది చాలా మంచి టైం. రైట్. సెకండ్ ఇన్కమ్ జోన్ ఉంటుంది. ఎందుకంటే మిథునోడు కంగారు కట్టి ఇటు తిరుగుతుంటాడు కదా. సో అంచేత మీకు ఏదైనా అవకాశం కుదిరితే భార్య పేరు మీద ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటే కనుక మీ చక్రాలు ఏదైనా బలాలు ఉంటే కన్సల్టేషన్స్ తీసుకుంటే చెప్పే ప్రయత్నం చేస్తాను. సో అందులో మీరు కనుక మీ భార్య పేరు మీద బిజినెస్లు ఏమైనా స్టార్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు. అంటే భార్య అని భర్త అని పార్ట్నర్ అని అర్థం. కరెక్ట్. యా. నెక్స్ట్ సో నెక్స్ట్ ఇక్కడ నుంచి అదిరిపోతాయి మా రాశులన్నీ. నేను కర్కాటకం అబ్బా ఇప్పుడు కొంచెం మనస్సంగా వద్దు. అవును. ఎందుకంటే కర్కాటకానికి ఇది ఇస్ పాజిటివ్ సైన్ ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్. నేను ఇంతకుముందు అనేవాడిని కర్కాటకం వాడు వంటగదిలో ఎడుతాడండి. బ్రహ్మాండంగా చెప్పండి. అబ్బా వినడానికి ఎంత బాగుందో అని. సో అలాంటిది కర్కాటకానికి సంబంధించి వెరీ పాజిటివ్ సైన్. మీ లైఫ్లో ఈ సంవత్సరం డైరీలో రాసుకునే సంవత్సరం, డైరీ మెయింటైన్ చేసుకోండి ఈ ఏడాది. ఓకే. సో వెరీ పాజిటివ్ సైన్. ఎందుచేతంటే లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ కమింగ్. ఈవెన్ శని మీకు 9వ స్థానంలో ఉన్న తండ్రి నుంచో లేకపోతే అదృష్టం నుంచో ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా స్టిల్ గురి యొక్క వీక్షణ శని మీద పడడం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీరు చేసే పట్టుకుందల్లా బంగారం అయిపోద్ది. ఇంట్లో సోఫాలు కుర్చీలు పట్టేసుకోవడం కాదు. సోఫాల కోసం పట్టుకుందల్లా బంగారం అయిపోద్ది. నీ తమ్ముళ్ళు చూసి ఇంట్లో సోఫాలో సోఫా పట్టుకుని బంగారం అయిపోద్ది. అలా అంత జనార్దన్ రెడ్డి గారు అంత కాదు. అంటే గాలి చంద్రన్ అంత అన్ని సోఫాలు అక్కర్లేదు వరకే. సో జస్ట్ ఈ ఏడాది ఏంటంటే నాలెడ్జ్ అనేది పనిచేస్తుంది. అందరికీ నాలెడ్జ్ ఉంటుంది కానీ సమయపు అంటే ఆ వచ్చిన టైం స్పేస్ని బట్టి రైట్ నాలెడ్జ్ అనేది కరెక్ట్గా ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ భాగ్యం అందరికీ చూడండి, చాలా స్కిల్స్ వచ్చి ఉంటాయి, టాలెంట్స్ వచ్చి ఉంటాయి. చాలామంది కష్టపడుతూ ఉంటాం అందరం. కానీ రవ్వంత అదృష్టమైనా ఉండాలంటాం కదా, కనీసం ఒక ఆవగింజ అంత అదృష్టం ఉండాలా అంటాం కదా. ఈ ఆవగింజ కదా మీకు గుమ్మడికంత అదృష్టం అవుతుంది. సో కర్కాటక రాశికి వెల్ అండ్ గుడ్. అన్ని రకాల పారామీటర్స్లో కూడా మీరు వైవాహిక జీవితం అనండి బాగుంటుంది, విదేశాయానం అనండి బాగుంటుంది, లేదా తండ్రి నుంచి కానీ లేదా అదృష్టరీత్యా కానీ ఇవన్నీ బాగుంటాయి. ఒక్క విషయం చిన్న గమనిక, 2వ స్థానంలో కేతు సంచారం నడుస్తుంది, అష్టమంలో రాహు సంచారం నడుస్తుంది. ఈ ప్రాబ్లం ట్రావెలింగ్లు చేసేటప్పుడు కొన్ని నక్షత్రాలు ఏదన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి కొన్ని నక్షత్రాలు తెలుసుకుని దాన్ని బట్టి చేసుకునే ప్రయత్నం చేయండి. ట్రావెలింగ్లో అష్టమంలో రాహు అంటే ఆకస్మిక సడన్గా ప్రయాణాలు కుదురుతాయి అని అర్థం. కానీ అష్టమ రాహు అంటే ఆకస్మికంగా సడన్గా యాక్సిడెంట్లు కూడా జరుగుతాయి అని అర్థం. సో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ 2వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి కేతు ఎక్కడున్నాడు, మెడికల్ కోలమైన సింహరాశిలో ఉన్నాడు అని అర్థం. అష్టమంలో అక్కడ నువ్వు డిసీజెస్ లేకపోతే సడన్ యాక్సిడెంట్ తీసుకున్నావు కాబట్టి ఇక్కడ కేతు ఎట్లా తీసుకుంటాడు, మారక స్థానాధిపతి అయినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేను సింహరాశికి మిడ్ రాశి అవుతుంది కదా, మిడ్ అంటే కొంచెం తక్కువగా కలిసి వచ్చే రాశులు ఈ ఏడాది కొంచెం సింహరాశి ఉంటుంది. బాగా విపరీతంగా అసలు అందరికీ షైనింగ్ ఇచ్చే రాశి కర్కాటకం అవుతుంది. సో అందరికీ షైనింగ్ అనే మాట ఏంటంటే కర్కాటకం వాళ్ళు ఈసారి వాట్ ఎవర్ దే ఆర్ థింకింగ్ ఇన్ ద లైఫ్ దే విల్ గెట్ వెరీ గ్లోరియస్ టైం. ఫెంటాస్టిక్ షైన్ అనేది పడుతుంది. వాళ్ళు అనుకున్న ప్రతిదీ విజయం సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇందులో అన్ని రకాలుగా నేను వివాహం అని చదువు ఏం చెప్పక్కర్లేదు. ఇట్స్ వెరీ వండర్ఫుల్ టైం ఫర్ యూ. ఒక లాస్ట్లో ఇందాక చెప్పిన డేట్స్ ఉంటాయి, అక్టోబర్ 27, నవంబర్ 3 ఖండాంత పొజిషన్లో మాత్రం దయచేసి ఏ విషయాలు ఏది ప్రారంభించొద్దు. మీకు శని వక్రంతో పని లేదు. జూన్ నుంచి డిసెంబర్ దాకా అని చెప్పాను కదా, మీకు శని వక్రంతో పని లేదు. ఇంకా అద్భుతమైన ఫలితాలు పొందడం కోసం ఈ సరస్వతి లక్ష్మి కటాక్ష సిద్ధి హోమం ఏమైనా చేసుకోవాలనుకుంటే కనుక దానికి సంబంధించిన ఫోన్ చేయండి, దాని తగ్గట్టుగా చేసే ప్రయత్నం చేద్దాం.